హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. సో ఈరోజు మనమైతే కంచి వెళుతున్నాము. కంచి కామాక్షమ్మ గుడికి, తర్వాత వరదరాజుల స్వామివారి టెంపుల్కి, తర్వాత ఏకాంబరేశ్వర స్వామి ఆలయానికి. కంచి కామాక్షమ్మ ఆలయ చరిత్ర అయితే ఆల్రెడీ వచ్చేసింది, మీ అందరికీ తెలుసు కదా. సో వరదరాజుల స్వామివారి గుడి కానీ ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం కానైతే మన ఛానల్లో వ్లాగ్స్ అయితే రాలేదు. అవి రెండు కవర్ చేస్తాను. అక్కడి నుంచి సాయంత్రం అరుణాచలం వెళ్తున్నాం అనమాట. రాత్రికి అరుణాచలంలో స్టే చేసి రేపొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ బెంగళూరు అయితే వస్తాం. మీ అందరికీ చెప్తాను కదా, సంవత్సరంలో ఖచ్చితంగా తిరుమలకి అరుణాచలంకి వెళ్ళడం అనేది నాకైతే చాలా 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 సెంటిమెంట్. ఈ సంవత్సరం చాలా లేట్ అయిపోయింది. యూజువల్లీ జనవరి ఫిబ్రవరిలోనే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాను. తిరుమల అయితే దర్శనం చేసుకున్నాను, కానీ మనకి అరుణాచలం అయితే అవ్వలేదన్నమాట. సో ఫైనల్గా అయితే ఇప్పుడు వెళుతున్నాను. దర్శనాలన్నీ పూర్తి చేసుకొని మిగతా విషయాలన్నీ మాట్లాడతాను. ఫైనల్గా చాలా ఎక్సైటింగ్గా ఉందండి. ఎందుకంటే ఎన్నోసార్లు కంచి వెళ్ళాను, అమ్మను దర్శించుకున్నాను. అలాగే వచ్చేసి శివయ్యని మన ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయంలో పంచభూతాల లింగాలలో ఒక లింగమైనటువంటి ఆ లింగాన్ని ఎన్నోసార్లు దర్శించుకున్నాను, కానీ వరదరాజ పెరుమాళని అయితే నేను ఎప్పుడూ దర్శించుకోలేదు. అలాగే బంగారు బల్లి, వెండు బల్లిని కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. మన టెంపుల్స్ ఇదిలో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి పెరుమాళ గుడికి వచ్చాము. కంచిపురంలో వచ్చేసి పెరుమాళ్ళని చూసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేసేసి మనము కంచి కామాక్షమ్మ ఆలయానికి అయితే వెళ్తున్నాము. పెరుమాళ గుడి వచ్చి 3:30కి అయితే ఓపెన్ అవుతుంది, కానీ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. 3:30కల్లా వచ్చేసి క్యూలో నిల్చోవచ్చు. అండ్ ఒక 100-200 ఇస్తే అక్కడ గేట్ దగ్గర మనుషులు ఉంటారు, వాళ్ళు మనల్ని క్యూలో కాకుండా సపరేట్గా పంపిస్తారు. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిందనమాట. ఇప్పుడు వచ్చి కంచి కామాక్షమ్మ ఆలయానికి అయితే వెళ్తున్నాము. చక్కగా కంచి కామాక్షమ్మ ఆలయ దర్శనం కాదు, ఆ అమ్మకి అభిషేకం చేపించుకొని ఎంతో మనసారా కళ్ళారా ఆ తల్లిని దర్శించుకొని ఇక వరదరాజుల స్వామివారి ఆలయ చరిత్రను మీకు తెలియచేయాలని మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, మనము వరదరాజుల స్వామివారి ఆలయ చరిత్రలోకైతే వెళ్ళిపోదాము. సప్తముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రక నగరం. కాంచీపురం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది అక్కడ కళ, పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. ఇక్కడ కళ, దేవాలయాలలో కొన్ని 1000 సంవత్సరాల నాటివి కూడా కలవు. ఇంతటి పురాతన చరిత్ర కల ఈ పట్టణం ఆధ్యాత్మికులకే కాదు, చారిత్రకులకు కూడా, షాపింగ్ ప్రియులకు కూడా దర్శించదగినదే. 4వ శతాబ్దం నాటి పల్లవుల నుండి 9వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్య పాలకుల వరకు, అలాగే బ్రిటిష్ రాజులతో సహా అందరు పాలకులు కాంచీపురం పట్ల ఎంతో శ్రద్ధ చూపి దానిని కళాత్మకంగా ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ కల స్థానికులు ఆ సంస్కృతిని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ కాంచీపురాన్ని ఒక ప్రసిద్ధ నగరంగా కూడా పేరు తెచ్చుకుని ఉన్నారు. ఇక ఆధ్యాత్మికంగా విశిష్ట అద్వైతం బోధించిన ప్రచారకులు కంచీపురం పట్టణం నుంచి వచ్చిన వారే. ఈ వేదాంత పరస్కూల్ కంచిమాత నుండి పుట్టింది. ఇంతేకాక ఇక్కడ అనేక కళాత్మక మంచి శిల్ప శైలి కల టెంపుల్స్, ఆహ్లాదకర ప్రకృతి కూడా కంచి పట్టణానికి శోభను తెచ్చిపెడుతున్నాయి. ఎంతో పురాతన చారిత్రక విశిష్టతల నుండి ఆధునిక కాల చరిత్రల వరకు ఈ పట్టణం విశిష్టతను కలిగి అక్కడ కల చిన్న పెద్ద దేవాలయాలతో శోభిల్లుతోంది. అటువంటి ఆలయాలలో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ఒకటి. శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన 108 దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం. అంతేకాదు శ్రీరంగం, తిరుమల, మెల్కోటెల తర్వాత కంచి శ్రీ వరదరాజ పెరుమాళ్ కోవెల వారికి అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. మరొక విశేషం ఏమిటి అంటే ఈ 108 దివ్య తిరుపతులలో 14 కంచిలోనే ఉండటం. అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరికొన్ని శివ కంచిలో ఉన్నాయి. విష్ణు కంచిలో ఉండే శ్రీ వరదరాజ పెరుమాళ్ కోవెల్ ఎంతో విశేష పౌరాణిక మరియు చారిత్రక నేపథ్యం కలిగి ఉంటుంది. వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ప్రముఖంగా హస్తగిరి ఆలయం లేదా అత్తియురాన్ అని అంటారు. విష్ణు భగవానుని గౌరవం కోసం నిర్మించిన ఈ ఆలయం
108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా ఉంది. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ ఆలయములోనే హిందూ మతం పండితులు అయిన రామానుజాచార్యుల వారు నివసించారని చెబుతారు. అంతేకాక కృతయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు, ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు, ఆళ్వారులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ ఆదిశంకరాచార్యులు మరి ఎందరో మహానుభావులు ఇక్కడ స్వామివారిని సేవించారని పురాణాలు మనకి చెబుతూ ఉన్నాయి. ఇక స్వామివారి ఇక్కడ ఎలా స్వయంభూగా వెలిశారో తెలుసుకుందాము. స్వామి ఇక్కడ స్వయంభూగా వెలియడం గురించి కథ సత్యయుగం నాటిదిగా తెలుస్తోంది. సరస్వతీదేవితో ఏర్పడిన వివాదముతో ఆగ్రహించి భూలోకానికి వచ్చిన సృష్టికర్త శ్రీ మహావిష్ణు అనుగ్రహము కోసము అశ్వమేధ యాగం తలపెట్టారట. కాకపోతే యజ్ఞదీక్షలో సతీ సమేతంగా కూర్చోవాలి. అందుకని శ్రీ గాయత్రీదేవిని సరసన కూర్చోబెట్టుకొని యాగం ఆరంభించారట. ఈ పరిణామానికి ఆగ్రహించిన సరస్వతీదేవి నది రూపంలో ఉధృతం వేగంతో ప్రవహిస్తూ యజ్ఞవాటికను ముంచివేయబోగా శ్రీహరి అడ్డుగా శయనించి ప్రవాహాన్ని పక్కకు మళ్లించారట. అలా శయనించిన ప్రదేశంలో మరో దివ్య దేశం ఉన్నది. అదే విన్నసైద పెరుమాళ్ కోవిల. ఇది ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది. విధాత యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్న తరువాత శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి ఆలు మగల మధ్య వివాదాలు సహజమని తెలిపి సృష్టికర్తను చదువుల తల్లిని కలిపారట. అంతటా పద్మాసనుడు దేవతలు మునులు స్వామిని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోమని ప్రార్థించారట. అలా స్వామివారు ఇక్కడ కొలువు తీరారని చెబుతారు. ఇక ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాము. సుమారు 25 ఎకరాల స్థలములో ఉండే ఈ ఆలయాన్ని తొలుత కంచిన పాలించిన పల్లవరాజు 2వ నందివర్మ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. కంచిలోని చాలా ఆలయాలు ఈయనే నిర్మించట కావటం విశేషం. తరువాత చోళరాజులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారని శాసనాలు మనకి చెబుతున్నాయి. మరెన్నో రాజవంశాలు ఆలయానికి తమ తమ వంతు కర్తవ్యంగా కైంకర్యాలు సమర్పించుకున్నారట. కానీ విజయనగర రాజుల కాలంలో పెక్కు నిర్మాణాలు జరిగి ప్రస్తుత రూపాన్ని సంచరించుకొని కొలువు తీరుంది ఈ ఆలయం. ఎన్నో తమిళ, తెలుగు మరియు కొన్ని కన్నడ శాసనాలు ఇక్కడ కనపడటం విశేషం. మొత్తం 3 ప్రాకారాలతో 32 ఉప ఆలయాలతో 19 విమాన గోపురాలు 300 పైన చిలుక మండపాలతో శోభానమాయంగా ఉంటుంది ఈ ఆలయం. ముఖ్యంగా సందర్శించవలసిన ఉప ఆలయాలు శ్రీ నరసింహస్వామి, శ్రీరామానుజ ఆళ్వారు సన్నిధులు, 3వ ప్రాకారంలో కొలువు తీరిన శ్రీ పెరుందేవి అమ్మవారిని దర్శించిన తరువాతే శ్రీ వరదరాజ పెరుమాళ దర్శనానికి వెళ్ళాలి. ప్రధాన ఆలయములో మూల విరాట్ స్థానిక భంగిమలో దివ్యమైన అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. ముఖ మండపములో విజయనగర రాజుల కాలంలో సహజ వర్ణాలతో చిత్రించిన వివిధ దేవతా రూపాల చిత్రాలు నేటికి చెక్కు చెదరకపోవటం చెప్పుకోతగిన విశేషమైన విషయం. ఇక ఇక్కడ సందర్శించవలసిన ముఖ్యమైన ప్రదేశం స్వామివారి దర్శనానంతరం వెలుపలకు వచ్చేటప్పుడు పైకప్పుకు ఒక రాతిపైన చెక్కిన బంగారు బల్లి మరియు వెండి బలిని మనం ఖచ్చితంగా తాకాలి. అయితే దాని పురాణగాథ కూడా చెప్తాను. దీనికి సంబంధించిన పురాణగాథ ఏమిటి అంటే, గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారట. వారు గురువుగారి దేవతార్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు మరియు నీరు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఒకనాడు వారు పెట్టిన నీటి పాత్రలో ఒక బల్లి పడిందట. ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారు. తెలియక చేసిన తప్పుకు క్షమించబడి వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్ళి స్వామిని సేవించమని, మీకు ఇక శాప విమోచనము కలుగుతుందని తెలిపారట. అలా కొంతకాలానికి ఇంద్రుడు, సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ దర్శనానికి తరలివచ్చారు. వారి దర్శనముతో శిష్యులకు శాప విమోచనం లభించిందట. నాటి నుండి ఇక్కడ వారి రూపాలు ఏర్పరచుకున్నారు. వీటిని తాకిన వారికి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి
ఆరోగ్యవంతులవుతారని కూడా చెబుతారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే 40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే అరుదైన విగ్రహము అత్తి వరదరాజుల స్వామివారి విగ్రహం. అత్తి చెట్టు కలపతో పూర్వకాలంలో 9 అడుగుల దేవుడి విగ్రహాన్ని చెక్కి దాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తించేవారట. దీనిని బ్రహ్మదేవుడి ఆదేశాలతో విశ్వకర్మ చెక్కినట్టు మనకి పురాణాలైతే చెబుతూ ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించటముతో దివ్యమైన యాగ సమయములో దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టు కాండతో శ్రీ వరదరాజ స్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. అనేక వందల ఏళ్లు ఈ స్వామి పూజలందుకున్నారు. అయితే 16వ శతాబ్దంలో మహమ్మదీయులు దండయాత్రల సమయంలో శ్రీ వరదరాజ స్వామి ఆలయం దోపిడికి గురైంది. అయితే సంపదను దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదని ఉద్దేశంతో అక్కడ ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగంలో స్వామివారిని విగ్రహాన్ని భద్రపరిచి ఉన్నారు. లోపలికి నీళ్లు చేరకుండా వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున దాచిపెట్టారు. అయితే పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహము గురించి ఆనవాళ్లు తెలియకపోవటంతో పరిస్థితి సర్దుకున్నాక గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారట. కొన్నేళ్లకు పుష్కరిణి ఎండిపోవటంతో అందులో దాచిపెట్టిన మూలవరాట్ దర్శనమిచ్చారు. అన్నేళ్లు నీటిలో ఉన్న చెక్కు చెదరని ఆ విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. 48 రోజుల పాటు పూజలు నిర్వహించి తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించారు. అలా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పుష్కరిణి అడుగు భాగాన పెట్టెలో భద్రపరిచిన శ్రీ అత్తి వరదరాజ స్వామిని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపములో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి మళ్ళీ 40 ఏళ్ల తర్వాత 2019లో మనకి దర్శనం ఇచ్చారు. విన్నారు కదండి వరదరాజుల స్వామివారి ఆలయ చరిత్ర గురించి ఎంత అద్భుతంగా ఉంది కదా. సో ఇదండి వరదరాజ స్వామివారి ఆలయ చరిత్ర. ఎంతో తెలుసుకొని ఎంతో రీసెర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. మరి ఉంటానండి. ఇప్పుడైతే నేను చక్కగా అరుణాచలం వెళ్తూ ఉన్నానన్నమాట. మేము అసలు అనుకోనే లేదు, చూస్తే పౌర్ణం అనమాట. సో ఈరోజు అరుణాచలంలో నిద్ర చేసి రేపొద్దున్న తెల్లవారుజామున 4:30కి లేచి ఆ శివయ్యని దర్శించుకొని తిరిగి బెంగళూరు అయితే బయలుదేరుతాము. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్స్ పెట్టండి. ఉంటానండి. మరి సీ యూ అండి. సో ఫైనల్గా తిరువణామలై వచ్చేసామండి. బెంగళూరులో ఈరోజు మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. 6:40కి స్టార్ట్ అయితే మేము ఫస్ట్ వచ్చేసేసి కంచిపురం వచ్చాము. కంచికి వచ్చేసరికి మేము ఒక 12:45 అలా అయిందనమాట. బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకొని అక్కడి నుంచి ఇంకా 12:30కి అన్ని టెంపుల్స్ క్లోజ్ కాంచీపురంలో. సో ఇంకేం చేసామంటే లైక్ లంచ్ అది ఫినిష్ చేసుకొని ఒక 3 వరకు అట్లా కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇంకేం చేయడానికి లేదు. సో 3 o'clock మేము ఫస్ట్ వచ్చేసి వరదరాజ స్వామి వారి గుడికి అయితే వెళ్ళానమాట. నేను ఎప్పుడు ఇంతవరకు వెళ్ళలేదు. అక్కడే మనకి బంగారు బల్లి, వెండి బల్లి, ఆ తర్వాత వచ్చేసి సూర్యచంద్రులు అందరూ అక్కడే ఉన్నారన్నమాట. అక్కడే తాకుతాము మనము. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ తాకలేదు కూడా. సో ఖచ్చితంగా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న ఆలయము వరదరాజుల స్వామి వారి ఆలయం అనమాట. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళాము 3 o'clock అంతా. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం అయితే 45 minutesలో అయిపోయింది. అంత క్రౌడ్ లేదులేండి. కానీ ఏంటంటే మనకి ఒక 100 రూపీస్ ఇచ్చామంటే క్విక్గా తీసుకెళ్ళి లోపల వదిలిపెడతారు, ఈజీగా వచ్చేయచ్చు. లేకపోతే సండే కదా, మేము దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం చాలా హెవీ క్రౌడ్ అయిపోయింది. అక్కడి నుంచి అమ్మవారి దర్శనం అన్నీ చేసుకొని ఇంకా కంచి కామాక్షమ్మ గుడికి అయితే వెళ్ళామన్నమాట. కామాక్షమ్మ టెంపుల్కి ఏంటంటే నాకు లోపల తెలిసిన స్వామివారు ఒకళ్ళు ఉన్నారు, పూజారి గారు ఉన్నారు. సో దర్శనం అనుకొని వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే మేము ఎంటర్ అయిన టైంకి అమ్మవారికి అభిషేకం స్టార్ట్ చేశారు. సో అనుకోకుండా స్వామివారి దయ వల్ల, అంటే నాకు తెలిసిన పూజారి గారి దయ వల్ల, ఆయన లోపల వన్ ఆఫ్ ద మెయిన్ పూజారి గారు అనమాట, ఆయన వల్ల చాలా హ్యాపీగా అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మవారికి అయితే అభిషేకం చేయించుకోగలిగాను. చాలా సంతోషం వేసింది. అమ్మవారికి అభిషేకం టైంకి వెళ్ళడం మా ప్లస్ పాయింట్ అయింది. అమ్మ అభిషేకం పూర్తి చేసుకొని అమ్మ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇప్పుడైతే 9:30కి అయితే తిరువణామలైకి అంటే అరుణాచలం వచ్చాము. అరుణాచలం కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్ అండి.
మేము ఈరోజు వచ్చాము కదా, రేపు మార్నింగ్ పౌర్ణమి అనమాట. రేపు మార్నింగ్ 4:25 పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. 4:30, 4:45కి నా దర్శనం. అంటే పౌర్ణమి స్టార్ట్ అవ్వగానే మా దర్శనము. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది, అంతా దేవుడి దయ వల్ల. సో అయితే ఇంకా మనకు ఆల్రెడీ ఏంటంటే మన ఛానల్లో తిరువణామలై టెంపుల్ది, తర్వాత తిరువణామలై గిరివలయం ఏంటి మొత్తం కూడా ఆల్రెడీ మంది హిస్టరీ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మనకి కంచిపురంలో కంచి కామాక్షమ్మ హిస్టరీ కూడా ఉంది, టెంపుల్ చరిత్ర అంతా ఉంది. లేనిదల్లా వరదరాజుల స్వామివారి ఆలయం గురించి, పెరుమాళ్ళ గురించి, ఆ ఆలయ చరిత్రతో మీ ముందుకు వస్తాను. సో చాలా 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 టైర్డ్ అయిపోయినాము. సో రేపొద్దున మళ్ళీ స్వామివారి దర్శనం ఫినిష్ చేసుకున్న తర్వాత తిరువణామలైలో కలుద్దామండి. ఉంటాను.